మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మనం మమ్మీస్ కిచెన్‌లో ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రాంకీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆలూ ఫ్రాంకీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ మైదా, హాఫ్ కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కలిపినట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా స్మూత్గా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రాంకీ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తడిగుడ్డని కవర్ చేస్తూ 10 మినిట్స్ దీన్ని రెస్ట్. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, మిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 పెద్ద సైజు ఆలూని బాయిల్ చేసుకొని తరిగి ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా ఒకసారి కలుపుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని బాల్స్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్లా చేసుకుంటున్నాం. తర్వాత ఈ విధంగా ఒకసారి ఒత్తుకొని ఇలా చపాతీలాగా సాదుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా సాదుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. మరీ మందంగా కాకుండా మరీ పతలగా కాకుండా ఈ విధంగా సాదుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం హీట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఫ్రాంకీలో స్టఫ్ చేసుకోవడం కోసం క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, అలాగే పాస్తా సాస్ లేకపోతే టమోటా సాస్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకొని క్యాబేజీ, క్యారెట్, అలాగే ఆనియన్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫ్ని కూడా ఇలా బాల్లా చేసి ఈ విధంగా మనము ఇందులో యాడ్ చేసుకొని చాట్ మసాలాని వేసి చపాతీ చివర నుంచి ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రాంకీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ ఫ్రాంకీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి. ఈవినింగ్ టైం స్నాక్గా ఈ ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్ మీద కనిపించే 2 వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.